అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో జూలై 15 నుండి ఆషాఢ మాసం మనకు ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో మనకి ఏ పండుగలు వస్తాయి, అలాగే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే ముందుగా వారాహి అమ్మవారు పూజ చేసుకోవటానికి ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏంటి, అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత పవిత్రమైనటువంటి మాసాల్లో ఆషాఢ మాసం ఒకటి. ఈ నెల జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు 13 వరకు ఉంటుందండి. ఈ ఆషాఢ మాసంలో ఎన్నో ముఖ్యమైనటువంటి పండుగలు రాబోతున్నాయి. శక్తివంతమైనటువంటి వారాహి గుప్త నవరాత్రులు కూడా ఉన్నాయి. అలాగే గురు పౌర్ణమి, తొలి ఏకాదశి ఇలాంటి ఎన్నో పర్వదినాలు రాబోతున్నాయి. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క విశిష్టత ఈరోజు మనం తెలుసుకుందాము. జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మనకి గురు మౌఢ్యమి కూడా ప్రారంభం కాబోతుంది. జూలై 15 తేదీ నుండి జూలై 23 వరకు కూడా 9 రోజులు అత్యంత పవిత్రమైనటువంటి అలాగే శక్తివంతమైనటువంటి వారాహి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. ఇక జూలై 25వ తేదీన శనివారం తొలి ఏకాదశి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైంది. ఎందుకంటే శనివారం రోజు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మోక్షం కలుగుతుంది. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ నిద్రకాలం 4 నెలల పాటు ఉంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షగా మనం పరిగణించబడుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరిపించరు. అలాగే ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటారు. అలాగే నైవేద్యంగా కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు కూడా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎంతో శక్తివంతమైనటువంటి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. మీకు తోచినంతలో, మీకు ఉన్నంతలో అమ్మవారిని ఆరాధించండి. ఎందుకంటే ఎంత పెద్ద కష్టమైనా ఈ 9 రోజులు భక్తి శ్రద్ధతో అమ్మవారిని ఆరాధించిన వారికి కష్టాలు ఉంటాయి అన్న మాటే ఉండదు. మళ్ళీ సంవత్సరం ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా మీకు మీరుగా వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకుని తీరతారనమాట. ఎందుకంటే అంత మహిమ అనేది అమ్మవారికి ఉందండి. ఈ సంవత్సరంలో తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పులు చూడటం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకున్న వారికి కష్టాలు ఏవైనా కూడా వెంటనే తీరిపోయి కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంది. కాబట్టి తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించటం చాలా చాలా సింపుల్ అండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి 9 రోజులు అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి పూజ చేసుకుంటే చాలు. అమ్మ కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అస్సలు మిస్ చేసుకోవద్దు. అమ్మవారి యొక్క నవరాత్రులు పూజా విధానం, పాటించవలసినటువంటి నియమాలు, పూజా సమయం, అలాగే పాటించవలసినటువంటి పద్ధతులన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో డీటెయిల్గా చెప్తాను. మన వీడియోస్ చూసేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్నవారు తప్పకుండా ఈజీగా పూజ చేసుకునే విధంగా ఉంటుందండి. అలాగే ఎక్కువ ఆడంబరాలు లేకుండా చక్కగా పూజని ఈజీగా సులభతరంగా చేసుకునే విధంగా వీడియోస్ అనేవి రాబోతున్నాయి. అయితే ఇక జూలై 15 నుండి 23 అంటే జూలై 23 మధ్యలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల సందర్భంగా మీ పూజ గదిలో అమ్మవారికి అంటే అమ్మవారి ఫోటో ముందు కందగడ్డ దీపాన్ని కూడా వెలిగించాల్సి ఉంటుంది. కంద దీపం ఎంతో ప్రత్యేకమండి. అంటే కందని తీసుకొచ్చి పైభాగంలో ఉన్న ఒక చిన్న గుంటని ఏర్పాటు చేసుకుని ఇందులో నువ్వుల నూనెని పోసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. దీన్ని కంద దీపం అని అంటాము. ఎంతో పవిత్రమైనటువంటి దీపం, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దీపారాధన. కాబట్టి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసేటప్పుడు ఈ కంద దీపాన్ని మీరు రోజు కూడా వెలిగించుకోవచ్చు. లేదు అంటే కొన్ని ముఖ్యమైనటువంటి తిథుల్లో వెలిగించినా కూడా సరిపోతుంది. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పూజలు చేసేటప్పుడు తప్పకుండా చెప్తాను. మీకు వారాహి అమ్మవారి యొక్క పూజలు అనేవి మీకు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులకి ముందే వస్తాయి. దీనివల్ల మీరు పూజ అనేది చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు.
ఆషాఢ మాసంలో వ్రతాలు అనేవి చేసుకోవచ్చు, కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చేయకూడదండి. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థాలు, అలాగే శంకుస్థాపనలు, గృహప్రవేశాలు అనేవి మాత్రం, కొత్త వాహనాలు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేవి అస్సలు చేసుకోకూడదు. ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా గోరింటాకు అనేది పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీకు భర్తగా వస్తారని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవారు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుందట. ఇంకా సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గి ఆడవారికి గర్భాశయ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆషాఢ మాసంలో ఆవు నేతితో దీపారాధన చేస్తే విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మన పెద్దలు, గురువులు చెప్తూ ఉంటారు. ఈ నెలలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు పఠించటం, ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, ఈ నెలలో పుణ్యక్షేత్రాలను దర్శిస్తే దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది. దైవానికి దగ్గరగా ఉండగలుగుతాం. మన కోరిన కోరికలన్నీ కూడా దైవం వరకు చేరతాయి. కాబట్టి మీకు ఉన్నంతలో క్షేత్రాల్ని సందర్శించండి. అలాగే తులసమ్మ ఆరాధన. తులసమ్మలో లక్ష్మీదేవి అలాగే 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారట. కాబట్టి తులసమ్మను ఈ ఆషాఢ మాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న తులసి మొక్కను తెచ్చుకొని, ఆషాఢ మాసంలో తెచ్చుకోకూడదండి, ఆషాఢ మాసం వచ్చేలోపు చిన్న తులసమ్మను తెచ్చుకుని ఇంటి ముందు ఏర్పాటు చేసుకుని చక్కగా ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని మన ఇంటికి తెచ్చుకొని పూజించిన వాళ్ళం అవుతామండి. తప్పకుండా ఇలా చేయండి. ఆషాఢ మాసం అంటేనే శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి శివకేశవులనిద్దరినీ కూడా చక్కగా పూజించవచ్చు. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజును శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుంటే కుటుంబంలో భోగభాగ్యాలు కలుగుతాయి. మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు తప్పకుండా శివాలయానికి వెళ్ళి అభిషేకం అనేది చేసుకోండి. వివాహమైన ఆడవారు ఈ ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలి. మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లోకి ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఆషాఢ మాసంలో తప్పకుండా ఈ పద్ధతులు అనేవి పాటించాల్సి ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసాల్లో ఆషాఢ మాసం ఒకటి. ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా కలకలలాడుతూ నిత్య సుమంగిలిలాగా వెలిగిపోతూ ఉండాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాము, అలాగే పూజలు అనేవి చేస్తూ ఉంటాం. కాబట్టి అమ్మవారికి నచ్చే విధంగా ఇంట్లో ఇల్లాలు ఎవరైతే ఉంటారో అలాంటి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లతో చిలకరించి ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆషాఢ మాసం నెల రోజులు మీ ఇంటి ఉత్తర దిశలో ఉప్పు గిన్నెను పెట్టండి. వారానికి ఒక్కసారి ఉప్పును మారుస్తూ ఉండండి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి, ప్రతి శనివారానికి ఎంతో శక్తి ఉంటుందండి. అలాగే ఈ ఆషాఢ మాసంలో స్వామి అమ్మవారిని పూజించుకోవటంతో పాటు గ్రామ దేవతల్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. గ్రామ దేవతల ఆరాధన కూడా ఎంతో అవసరం. చాలామంది ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. అలాగే చీర సారెని ఇచ్చి గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎవరైతే గ్రామ దేవతల్ని మర్చిపోకుండా ఆషాఢ మాసంలో చీరని సారెని ఇచ్చి అమ్మవారికి చలిమిడి పానకాలు పోసి అమ్మవారిని ఆరాధిస్తారో అలాంటి వారికి ఎలాంటి పరిస్థితుల్లోనూ గండాలుండవు. ప్రతి గండం నుండి గ్రామ దేవతలు మనల్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ఇంటి గడప దాటి గండం అనేది లోపలికి రాకుండా మన ఇంటి చుట్టూ కూడా రక్షణ వలయంగా ఉంటారు. కాబట్టి ఆషాఢ మాసంలో గ్రామదేవతల్ని ఆరాధించడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా కూడా వేపాకులు తెచ్చుకొని స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయటం వల్ల చర్మ సమస్యల వ్యాధుల నుండి కూడా మనకి దూరంగా ఉండగలుగుతామన్నమాట. అంటే ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఆషాఢ మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఆషాఢ మాసంలో చాలా మంచిదన్నమాట ఇలా చేస్తే. అలాగే ఆషాఢ మాసంలో దానాలు చేసుకున్నా కూడా చాలా మంచిదండి. అలాగే గోసేవ చేసుకోవటం, చెప్పులు, గొడుగు తప్పనిసరిగా దానం చేసిన వారికి జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గొడుగు దానం చేస్తే మీకు ఏదైతే కష్టాలు అనుభవిస్తున్నారో అలాంటి వారికి కష్టాలు అనేవి ఉండకుండా
స్వామివారు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. కాబట్టి అనారోగ్య సమస్యల నుండి కూడా దూరం చేస్తూ ఉంటారు. ఇక ఆషాఢ మాసంలో ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చెద్దన్నాన్ని తినకూడదు, ఎందుకంటే మనకి జలుబు దగ్గు ఇట్లాంటివి చేస్తాయి కాబట్టి చెద్దన్నానికి దూరంగా ఉండాలి. ఆకుకూరలు ఎక్కువగా తింటూ ఉంటే మంచిది. వర్షాకాలంలో ఆకుకూరల పైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడుతూ ఉంటాయి కాబట్టి ఆకుకూరలు తెచ్చుకునేటప్పుడు ఉప్పు నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక రావి చెట్టు తప్పనిసరిగా పూజించాలండి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారట. ఆషాఢ మాసంలో రావి చెట్టును పూజిస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇంట్లో చిన్న చిన్న పురుగులు ఏదైనా క్రిమికీటకాలు ఏమైనా ఉన్నాయి కూడా అవన్నీ కూడా బయటికి పోయి ఇల్లంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక గోసేవ చేసుకోవటం, గోవులకు ప్రదక్షిణ చేయటం, గోవులకు ఆహారాన్ని తినిపించటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా ఆషాఢ మాసంలో ఈ పద్ధతుల్ని పాటిస్తూ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకుంటూ, తొలి ఏకాదశి చేసుకుంటూ, గురు పౌర్ణమి చేసుకుంటూ ఈ మాసం అంతా దేవునికి దగ్గరగా ఉండే మాసం అండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో స్వామి అమ్మవారిని పూజిస్తూ వారాహి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఓం వారాహి దేవి అయి నమః అని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఇంకా మోటివేటివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. ఓం వారాహి దేవి అయి నమః.